మన ఓట్లతోని గెలిచిన వాళ్ళకు మన మధ్యలో తిరగడానికి సెక్యూరిటీ ఎందుకు? ఎలక్షన్స్ ముందల్లా అదే పొలిటీషియన్ ప్రతి గల్లీకి వస్తాడు, ప్రతి ఇంటి దర్వాజా కొడతాడు, చేతులు కలుపుతాడు, పిల్లల్ని ఎత్తుకుంటాడు, పబ్లిక్ మధ్యలో కూడా కూర్చుంటాడు. అప్పటిదాకా లేని ప్రోటోకాల్స్ ఎలక్షన్స్ గెలిచినాక వస్తాయి. అదే పబ్లిక్ పోయి కలవాలంటే బ్యారిగేడ్స్ పెడతారు, 10-20 మంది కార్యకర్తలు అని చెప్పుకునేటోళ్ళు ఉంటారు, సెక్యూరిటీ వలయం పెడతారు, పబ్లిక్ అడిగే క్వశ్చన్స్ కి దూరం దూరం పోతుంటారు. నేను పొలిటీషియన్స్ కి సెక్యూరిటీ అవసరం లేదు అని అంటలే. కొన్ని పదవులకు కొన్ని పరిస్థితుల సెక్యూరిటీ అవసరమే, కానీ క్వశ్చన్ సెక్యూరిటీ గురించి కాదు, దూరం గురించి. ప్రతిసారి ఎలక్షన్స్ అయిపోయినాక పబ్లిక్ కి పొలిటీషియన్స్ కి మధ్యలో ఉన్న దూరం మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ దాకా ఎందుకు ఎక్కువైపోతుంది? ప్రచారానికి వచ్చినప్పుడు మీ డ్రైనేజ్ ప్రాబ్లం తీరుస్తా, నీళ్ళ ప్రాబ్లం తీరుస్తా, రోడ్ లేపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అన్నీ చెప్తారు. గెలిచినాక మాత్రం ఆ తప్పత ఉండరు. పబ్లిక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోనికి వస్తే ఫలానా పొలిటీషియన్ కనీసం అపాయింట్మెంట్ కూడా అయ్యాడు. అసలు ప్రజాస్వామ్యంలో శక్తివంతమైన వాళ్ళు ఎవరు? పబ్లికా, లేదంటే పబ్లిక్ ఓట్లతోని గెలిచిన వ్యక్త? ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు దేవుళ్ళు అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటారు. గెలిచినాక పబ్లిక్ ని ఎట్లా చూస్తారో మనందరికీ తెలిసిందే కదా. ఫైనల్ గా మన ఓట్లతోని గెలిచిన పొలిటీషియన్ మన మధ్య తిరగలేకపోతున్నాడంటే అది ఎవరి సమస్య? మీకెవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి.